హాయ్ వెల్కమ్ టు మధు ప్రయాణం. ఇన్ని రోజులు కూచిపూడి డ్రెస్ చూపిస్తుంటే పార్ట్స్గా తిట్టుకుంటున్నారు కదా. మీకు ఇవాళ ఛాన్స్ ఇవ్వను, మొత్తం ఒకే వీడియోలో అయితే కవర్ చేశాను. ఇది ప్రాక్టీస్ డ్రెస్, దాంట్లో ఇంకా 2 పార్ట్స్ ఉన్నాయి చూపించాల్సినవి. అవి ఇందులో కవర్ అయిపోతే ఇంకా ప్యాంట్ ఒక్కటే రిమైనింగ్ ఉంటుంది కూచిపూడి డ్రెస్కి. మిగతా అంతా ఇదే సెట్టింగ్ వస్తుంది సేమ్. ఈ వీడియోలో కంటిన్యూగా స్టిచ్చింగ్, స్టెప్ బై స్టెప్ కటింగ్ ఎలా చేసుకోవాలి, స్టిచ్చింగ్ ఎలా తీసుకోవాలి, మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, ఐరనింగ్తో సహా చూపించానండి. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీరు ప్రాక్టీస్ డ్రెస్ని కుట్టేయగలరు ఈ ఒక్క వీడియోని చూసి. ఫస్ట్ అయితే నేను కుట్టింది అండి ఈ డ్రెస్ కూడా. దానికోసం చాలా రోజులు అవుతుంది కదా, మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నాను ఎంత ఫ్యాబ్రిక్ కావాలి అని. ఇది ప్రాక్టీస్ డ్రెస్. ఫస్ట్లో సార్ చెప్పారనమాట, అందరికీ ఇదే యూనిఫామ్డ్గా ఇలాంటి ప్యాటర్న్లో ఉన్న కాటన్ శారీసే కావాలి అని. ప్రాక్టీస్ డ్రెస్కి, మెయిన్ డ్రెస్కి ఇది తీసుకున్నారు. సో ఇప్పుడు ఏంటంటే ప్రాక్టీస్కి డ్రెస్ కావాలి అన్నందుకు వాళ్ళు శారీ ఇచ్చారనమాట. నాకు ఇంట్లో శారీ ఇచ్చారు. 5 years పిల్లలు వాళ్ళు, 5 to 6 years. ఆ ఒక్క శారీలోనే వాళ్ళిద్దరికి 2 ప్రాక్టీస్ డ్రెస్సెస్ అయితే కంప్లీట్ అవుతాయి వితౌట్ బ్లౌజ్. అందుకని ఇప్పుడు నేను ఈ మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నాను. మనకి కింద పార్ట్ వచ్చేసి ఫ్రిల్ ఉంటుంది కదా, దానికి ఒక్కొక్కరికి 2 meters లెంత్ అయితే పడుతుంది. పొడవు వచ్చేసి 20 inches తీసుకున్నాను నేను. ఇంకా ఈ 2 parts ఉంటాయన్నమాట, పవిట పార్ట్, కుచ్చు. ఇది వచ్చేసి కింద పార్ట్ అనమాట, అరమండి పెట్టినప్పుడు ఫ్రిల్ బాగా రావడానికి ఉంటుంది కదా అది. కింద పార్ట్ తీసుకున్నాను కదా మొత్తం ఎంత రావాలని. ఇప్పుడు పై పార్ట్ మెజర్మెంట్ తీసుకుంటున్నాను. మనము ఫుల్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి కట్టాలి, అది కుచ్చుల మధ్యలోకి ఎక్కడికి వస్తాయి, మళ్ళీ చివరికి సీటు పక్కన నడుము పక్క నుంచి తిప్పి థ్రెడ్స్ కట్టడానికి ఎక్కడికి వస్తాయి, ఆ మెజర్మెంట్ అన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే నేను 2 meters అని చెప్పాను కదా, ఒక శారీలోనే ఇద్దరు సిస్టర్స్ ట్విన్స్ అనమాట, వాళ్ళకి స్టిచ్ చేస్తున్నాను. అందుకని ఇది వచ్చేసి 16 ఉంది. పెరుగుతారు కదా పిల్లలు, ఈ సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత. అది ఎప్పుడో 6-7 months బ్యాక్ కుట్టింది. సో అందుకని 20 inches అయితే తీసుకున్నాను నేను పొడవు. వీళ్ళకి ఎలా ఉండాలంటే, ఈ పొడవు తీసుకునేటప్పుడు వాళ్ళు అరమండి పెట్టి వేసేటప్పుడు కింద నీ లెంత్ వరకే ఉండాలి, అది లెగ్గిన్ కనిపించాలన్నమాట కింద. అప్పుడే అది ప్రాక్టీస్ డ్రెస్లా ఉంటుంది. మరి మనం కింద వరకు కుట్టేసామంటే అరమండి అంత బాగా కనిపించదు. అది గుర్తుపెట్టుకొని మీరు కుట్టేటప్పుడు. ఇప్పుడు ఈ పాప వాళ్ళకి నేను 2 meters వచ్చేసి విడ్త్ తీసుకున్నాను, హైట్ వచ్చేసి 20 inches తీసుకున్నా. ఇప్పుడు పైన పార్ట్ వచ్చేసి నాకు 27 inchesకి నడుం తిరుగుతుంది. 27 inches తర్వాత ఫ్రిల్ వచ్చింది, మళ్ళీ అవతల కూడా 27 inches ఉంది. సో అటు ఇటు నేను 27 inchesకి మార్క్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ మధ్యలో ఉన్న పార్ట్, మిగిలిపోయిన పార్ట్ ఉంది కదా ఫోల్డింగ్లో ఉన్నది, అది నాకు కుచ్చులోకి రావాలి. ఇప్పుడు క్లాత్కి ఇక్కడ అక్కడ మార్కింగ్ పెట్టుకొని నేను చిన్న చిన్న కుచ్చులు అయితే పెట్టుకుంటున్నాను. చూడండి, మళ్ళీ చాలా వీడియోస్లో, ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నానండి, కూచిపూడి సిరీస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఐరనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కూచిపూడి డ్రెస్సెస్లో ఐరనింగ్ ఎంత నీట్గా చేస్తే ఫినిషింగ్ అంత నీట్గా వస్తుంది. నేను ఎక్కడి వరకు అయితే మార్కింగ్ చేసుకున్నానో అక్కడి వరకు ఫ్రిల్ వచ్చేలాగా అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడ అవి కదిలిపోకుండా ఒక కుట్టు వేసుకోవాలి పైన. ఈ కుట్టు వేసుకున్న తర్వాత అలా వచ్చిన దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి, మిషన్ మీద కూడా పెట్టి చూపిస్తున్నాను చూడండి. కుట్టేటప్పుడు అలా స్టిచ్ చేసుకున్నాక ఒక ఐరన్ చేసి, ఇప్పుడు అది ప్లెయిన్గా ఉంది కదా, సైడ్ సీట్ దగ్గరికి వచ్చేసరికి ఫుల్ క్లాత్ అవసరం లేదు కాబట్టి కరువుగా తీసుకున్నాను అనమాట. అదిగోండి, మన కుర్చీలు ఎండ్ అయిపోయి ఇంకా నెక్స్ట్ సైడ్కి స్టార్ట్ అవుతుంది అనగా కొంచెం క్రాస్గా యూ షేప్లో అలాగా పైకి వచ్చేదాకా డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవడమే. అదిగోండి ఇలా వస్తుంది ఐరనింగ్ చేసిన తర్వాత. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దానికి నడుం పట్టి కుట్టాలన్నమాట. ఇప్పుడు అది మనకి ప్లెయిన్గా ఉంది కదా ఓపెన్గా, దాన్ని సీల్ చేసేయాలి, కన్సీల్ చేసేలాగా పైన పట్టి వేయాలి. మీరు రివర్స్లో వేయండి, రివర్స్ నుంచి కుట్టి ముందు వైపుగా దాన్ని తీసుకురండి. నేనేం చేశాను, ఫస్ట్లో పై వైపు కుట్టి వెనక్కి తీసుకెళ్ళాను. కొంచెం ఒక కుట్టు అటు ఇటుగా మీదకి నడుం పట్టి డిఫరెంట్గా పడుతుంది కదా, అలా కాకుండా బ్యాక్ సైడ్ నుంచి తీసుకొచ్చారనుకోండి, అప్పుడు ఫ్రంట్ సైడ్కి నీట్గా ఉంటుంది అనమాట కుట్టు ఐరనింగ్ చేసినప్పుడు.
సెకండ్ దానికి అలానే చేశాను. ఫస్ట్‌ది స్టిచ్ చేసేటప్పుడు ఇలా చేశాను. సో, అందుకని మీరు ఇంకా అది ఫాలో అవుతారని చెప్పేసి చెప్తున్నాను. ఇలా వస్తుందన్నమాట నీట్‌గా. ఇంకా అంతేనండి, ఫినిషింగ్ అవ్వొచ్చింది. ఇప్పుడు ఇటు సైడు, అటు సైడు థ్రెడ్స్ ఇచ్చేస్తే సరిపోతుంది. వాళ్ళకి ఎగ్జాక్ట్‌గా ఏ లెంత్ వరకైతే వస్తుందని స్టిచ్ చేసి పెట్టేసుకుంటారో సరిపోతుంది అది. అంతే. కింద సీట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. దానికి థ్రెడ్స్ వేసేయడమే, అది చూపించట్లేదు. ఇప్పుడు పవిట పార్ట్ చూపిస్తున్నాను. ఈ పవిట పార్ట్ అనేది మన కూచిపూడి మెయిన్ డ్రెస్ ఉంటుంది కదా, శారీతో చేసేది, దానికి సేమ్ ప్రాసెస్సే. ఈ ప్రాక్టీస్ డ్రెస్కి కూడా సేమ్ ప్రాసెస్సే. ఇది కూడా వచ్చేసి 16 ఇంచెస్ ఉంది. ఇది కూడా వీళ్ళు పెరిగే పిల్లలు కదా అని చెప్పేసి నేను 17 ఇంచెస్ పెట్టాను. 17 ఆర్ 18 ఇంచెస్ పెట్టాను. ఖర్చుల్లోకి పోయినా ఉంటుంది కదా అని చెప్పేసి అని. ఇది కూడా అంతే. ఫస్ట్ పొడవు ఎంతవరకు అయితే ఉందో ఆ పొడవు మార్క్ చేసుకొని అక్కడ దాకా కట్ చేసుకొని ఇలా ఫ్రిల్ పెట్టేసుకోండి. ఇది కూడా చాలా ఈజీనే. ఆ కరువు తిప్పడం ఒక్కటే, అది మన నెక్కి ఎంతవరకు ఉంటుందనేది ఫస్ట్ నేను మెజర్మెంట్ తీసుకొని కట్ చేశాను అది. ఇప్పుడు సేమ్ అదే ఆది పెట్టి కుడుతున్నాను కాబట్టి పెద్ద డిఫరెన్స్ ఏముండదు కాబట్టి దానిలాగే కుట్టేస్తున్నాను. మీరు కొత్తగా తీసుకునే వాళ్ళైతే ఇలా రౌండ్ కరువు తిరిగేటప్పుడు ఎంత ఉంటుంది అనేది ఒక్కసారి ఒక 4-5 ఇంచెస్కి డౌన్లో దిగుతుందనమాట. అక్కడ కరువు తిప్పుకోవాలి. అది వాళ్ళ బాడీ మెజర్మెంట్ని చూసి తిప్పుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఒక ఫ్రిల్కి ఒక కుట్టేశారు కదా, పైన కూడా అదే ఫ్రిల్కి సేమ్ అదే డిస్టెన్స్లో సర్దుకుంటూ ఇంకొక కుట్టు వేసుకోండి. అప్పుడు మీకు కదలకుండా ఉంటుంది, క్లాత్ నీట్గా వస్తుంది. మనము రివర్స్ తిప్పుతాం కదా, తిప్పి వేసినప్పుడు పవిట పార్ట్ అనేది నీట్గా ఉంటుంది. ఐరనింగ్ చేసినప్పుడు కూడా అణిగిపోయి నీట్గా ఉంటుంది. అలా ఫ్రిల్స్ పెట్టేసుకోవడం వల్ల ఎగుడు దిగుడు అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు నేను ఆ పై పార్ట్ తీసుకొని దానికి పెట్టి ఒక 1/2 ఆర్ 3/4 ఇంచు సైడ్కి మార్జిన్ ఉండేలాగా కట్ చేసుకుంటున్నాను. చూడండి, మార్కింగ్ చేసుకొని. దీంట్లో 2 పద్ధతుల్లో చేశానండి. మీకు 2 పద్ధతులు చూపిస్తాను. మీకు కనుక క్లాత్ ఎక్కువ ఉందనుకోండి, ఆర్ లైనింగ్ క్లాత్ ఇచ్చారనుకోండి కస్టమర్స్, ఫస్ట్ లైనింగ్ క్లాత్ మీద ఎగ్జాక్ట్గా ఇది మార్కింగ్ చేసేసుకొని ఈ ఫ్రిల్ పెట్టేసుకొని దాన్ని తిప్పేశారంటే ఇంకా నీట్గా ఫినిషింగ్ ఉంటుంది. ఒకవేళ లైనింగ్ ఇవ్వలేదు, ఎక్స్ట్రా క్లాత్ కూడా శారీలో మిగలలేదు అనుకున్నప్పుడు ఆ ఐరనింగ్ చేసేసుకొని నీట్గా పెట్టేసుకొని ఇంకా క్లాత్ కొంచెం మిగులుతుంది కదా, ఇప్పుడు మనం పైన ఇందాక దానికి ఎలా వేసామో నడుం పట్టీకి, అలా దీన్ని కూడా ఎడ్జెస్ లోపలికి మలిచి ఫినిషింగ్ చేసుకుంటాం. అది వీడియోలో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ ఎగ్జాక్ట్గా అయితే నేను కుట్టు వేసేసుకుంటున్నాను. నాకు ఒక 1/2 ఇంచు రివర్స్ తిప్పినప్పుడు 1/2 ఇంచ్లో సరిపోతుంది అన్నట్టుగా ఆ 1/2 ఇంచ్కి దీని ఎగ్జాక్ట్ మార్కింగ్కి వేసేసుకున్నాను. చూడండి, ఇప్పుడు ఆ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కటింగ్ చేసేస్తున్నాను. కటింగ్ చేసి ఒక 1.5 ఇంచ్ ఆర్ 2 ఇంచెస్ విడుతున్న క్లాత్ని తీసుకొని ఇప్పుడు ఇక్కడ కరువు ఉంది కదా, కరువు దగ్గర చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుందాం. మామూలుగా అయితే బార్డర్ వస్తుంది కదా, ఇదిగోండి ఇలా పెట్టుకొని చిన్న చిన్న ఫ్రిల్ పెట్టేశాను అనమాట కరువు తిరిగే దగ్గర. మీరు ముందే ఒక సైడ్ ఫినిషింగ్ ఇచ్చేసుకోండి, ఆ అంచులు కనిపించుకున్నప్పుడు ఇది ఇంకా ఈజీ అవుతుంది. నేను ఒక సైడ్ ఫినిషింగ్ ఇవ్వకుండా ఫ్రిల్ పెట్టేశాను, అందుకని నాకు ఇంకా కొంచెం ఒక 5 to 10 minutes ఎక్స్ట్రా పట్టిందనమాట. అసలు ఇలా క్లాత్ తిప్పి వేయడం ఇది కొంచెం లెందీ ప్రాసెస్. ఇలా కుచ్చుపెట్టి చేయడం. ఒక క్లాత్ తీసుకోండి, ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని లైనింగ్ అయినా తీసుకోండి లేదా శారీ క్లాత్ అయినా తీసుకొని ఎగ్జాక్ట్ షేప్ కట్ చేసుకొని రివర్స్ తిప్పడం అనేది చాలా ఈజీ ప్రాసెస్. ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. ఇలా మళ్ళీ ఫ్రిల్ పెట్టేసి ఆ ఫ్రిల్ అంతా ఇది అవ్వడం కొంచెం లెందీ ప్రాసెస్. ఎందుకంటే పళ్ళుకి బార్డర్స్ ఉన్నప్పుడు అటు ఇటు బార్డర్స్ ఉన్నప్పుడు తప్పదు, కన్ఫామ్గా ఆ బార్డరే వేయాలి కాబట్టి ఫ్రంట్కి వేస్తాం కాబట్టి కుచ్చులు పెట్టే వేయాలి తప్పదు. కానీ ఇప్పుడు ఇక్కడ మనకి బార్డర్ లేదు కదా, అంత కష్టం అవసరం లేదు. మనకి తెలియదు కదా, కొంచెం ఏమంటారు, అన్నీ అయిపోయిన తర్వాత ఐడియాలు వస్తాయి అన్నమాట. అలా చక్కగా ఫ్రిల్ తిప్పేసుకొని నీట్గా అలా ఫోల్డ్ చేసేసుకొని డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఒక కుట్టేసేసుకోండి, నీట్గా ఉంటుంది. చిన్నది ఇంత నేనంటే కొంచెం ఫినిషింగ్ నీట్గా ఉండడానికి కొంచెం పెద్ద క్లాత్ తీసుకున్నాను. ఇంత పెద్ద క్లాత్ కూడా అవసరం లేదు,
చిన్నది దాంట్లో ఫిట్ అయ్యే అంత చిన్న క్లాత్ తీసుకొని నీట్గా మడుచుకొని ఫోల్డింగ్ చేసుకొని ముందే ఫోల్డింగ్ కుట్టు వేసుకున్నారనుకోండి ఒక అంచుకి, ఇప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ ఈజీ అవుతుందన్నమాట. నాకు తర్వాత దాన్ని తిప్పి వేసిన ప్రాసెస్ రెండు డ్రెస్సెస్ స్టిచ్ చేస్తున్నానని చెప్పాను కదా, అప్పుడు ఆ మెథడ్ చాలా ఈజీగా అనిపించింది. ఆ మెథడ్లో కూడా బొక్క పట్టాలండి, ఒకవైపు వేయాల్సింది ఒకవైపు వేసి మళ్ళీ దాన్ని తీసి ఇంకొక వైపు వేయాల్సి వచ్చింది. ఎంత మంచి టైలర్స్ అయినా ఏదో ఒక చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తారు కదా, అది కామన్ కదా ఫ్రెండ్స్. ఇది నీట్గా ఇలా వచ్చేసింది. ఇంకా పవిటకి అయితే చూపించలేదు నేను ఎలా కట్ చేసుకోవాలనేది. మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవు తీసుకొని ఒక 2-3 వరుసలు ఫోల్డింగ్ శారీ కుచ్చులు పెట్టినట్టు పెట్టేసుకొని దీనికి జాయిన్ చేసేసుకోవడమే. ఇంకా దాన్ని అలా జాయిన్ చేసేసుకొని నీట్గా ఐరన్ చేసేసుకుంటే షేప్ పర్ఫెక్ట్గా బాగుంటుంది. ఇప్పుడైతే థ్రెడ్స్ రెడీ చేసుకుంటున్నాను. అటు ఇటు థ్రెడ్స్ వేసేస్తే నడుముకి కడతాం కదా, అది కొంచెం మరీ చిన్న చిన్నవి కాకుండా ఒక 15 to 16 ఇంచెస్ పొడవు ఉండేలా చూసుకోండి. ఆ థ్రెడ్స్ కూడా కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అది నాకు ఆ థ్రెడ్స్కి చాలా టైం పట్టింది. కుచ్చులకి థ్రెడ్స్ వేసి, దీనికి థ్రెడ్స్ వేసి, లంగాకి థ్రెడ్స్ వేసి. ఇది ఎంత చార్జ్ చేయొచ్చు అంటే అది మీ ఏరియాని బట్టండి. 500 నుంచి 700, 1000 ఈ రేంజ్లో ఉంటుందన్నమాట దీని స్టిచ్చింగ్ కాస్ట్. ఇంకా మనం ఇచ్చే ఫినిషింగ్స్ని బట్టి కూడా ఉంటుంది కాస్ట్. 1000 వరకు అయితే జస్ట్ చార్జ్ చేయొచ్చు ప్రాక్టీస్ డ్రెస్ వితౌట్ బ్లౌజ్. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఒక క్లాత్ని ఎగ్జాక్ట్గా మెజర్ చేసుకొని రివర్స్ తిప్పేయచ్చు అని చెప్పేసి, ఇప్పుడు ఆ ప్రాసెస్లో చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ క్లాత్ని అయితే అలా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇంకొక క్లాత్ని ఇందాక ఫ్రిల్ పెట్టినట్టు చూపించాను కదా, ఆ ఫ్రిల్ పెట్టి దీని మీద ఈ షేప్ మీద పెట్టేసి దాన్ని రివర్స్ తిప్పేయడమే. లైనింగ్ ఉంటే లైనింగ్తో అలా చేయొచ్చు, శారీలో క్లాత్ ఎక్స్ట్రా ఉంటే శారీలో క్లాత్ ఎక్స్ట్రా చేయొచ్చు. ఇప్పుడు 2 ప్రాసెస్లు చెప్పాను మీకు. ఇదేంటంటే నేను మర్చిపోయి ఇలా పెట్టేశాను అనమాట, రివర్స్ వచ్చింది. మళ్ళీ తీసి కట్ చేసి వేరే వైపు వేసాను. కాకపోతే మీకు ఇది ఐడియా కోసం చూపిస్తున్నాను ఈ ప్రాసెస్ కూడా. దీంట్లో ఏంటంటే ఏదో ఒకవైపు ఓపెన్ పెట్టుకోండి. ఇది రివర్స్ తిప్పేయాలి కదా, పవిట వైపు ఓపెన్ పెట్టుకోండి. బెస్ట్ ఆప్షన్. రివర్స్ తిప్పేయచ్చు. కట్ చేసిన తర్వాత చిన్న చిన్న టక్స్ పెట్టేశారనుకోండి, ఇది కూడా నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇందాక నేను అంత తర్జన పడ్డాను కదా, అంత ప్రాసెస్ లేకుండా ఈజీగా అయిపోతుంది. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. జస్ట్ విత్ మ్యాటర్ ఆఫ్ 2 to 3 మినిట్స్ అంతే. నీట్గా ఫినిషింగ్ అయిపోతుంది, ట్రిమ్ అయిపోతుంది. మూలలు చిన్న చిన్న టక్స్ అయితే పెట్టుకోండి, అప్పుడు రౌండ్ బాగా నీట్గా తిరుగుతుంది. లేదంటే కర్వ్స్ వచ్చిన దగ్గర కొంచెం స్టిఫ్ అయిపోతుంది అనమాట, క్లాత్ షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఏదో ఒకవైపు అయితే తిప్పుకొని నీట్గా. ఇది కూడా చాలా ఈజీ అనండి ప్రాక్టీస్ డ్రెస్ కూడా స్టిచ్ చేయడము. మీరు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూసుకుంటే నీట్గా కట్ చేసుకోవచ్చు. నేను పై వైపే పెట్టాను అనమాట, రివర్స్ తిప్పేస్తున్నాను చూడండి నీట్గా. ఐరనింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. కొంతమంది ఎవరైనా ఎందుకంత కాస్ట్ అన్నారంటే చూడండి, అడుగడుగున మనం ఐరనింగ్ చేసుకొని ఫినిషింగ్ ఇవ్వాలి. ఊరికి కుట్టేస్తానంటే అవ్వదు, దానికి కాస్ట్ లేవాలి. ఎంత టైం వేస్ట్, వెంటనే అయిపోదు. ఇదిగోండి రెడీ అయ్యేటప్పటికి ఇలా వచ్చింది కుచ్చులు. దీనికి కూడా థ్రెడ్స్ అయితే రెడీ చేస్తున్నాను. ఇంక ఇప్పుడు నీట్గా ఐరన్ చేసుకోవాలి. ఈ ఐరనింగే ఫుల్ పెడదాం అనుకున్నాను, నాకు దాదాపు 20 మినిట్స్ పట్టింది ఐరనింగ్. ఎక్కడి నుంచి వస్తుందండి కరెంటు ఫ్రీగా ఐరన్ చేయడానికి. ఇంక నేను ఇంత ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడితేనే ఇలా అయ్యిందనమాట. ప్రతి చిన్నది స్టెప్ బై స్టెప్ మళ్ళీ హీట్ చూసుకోవాలి. ఆ ఫ్రిల్ నీట్గా ఉండేలాగా అది సెట్టింగ్ పోకుండా ఎంత చక్కగా చేసుకుంటూ రావాలి. జనాలకి ఏంటంటే ఇంతే కదమ్మా, ఇంతే కదా అంటారు. ఏయో పిచ్చి అనకూడదు కానీ కొంతమంది ఉంటారు, పిచ్చి పిచ్చి అన్నీ తీసుకొచ్చి మన మొహాన్ని పడేస్తూ ఉంటారు. నలిగిపోయినాయి, ఫోల్డ్ అయినాయి, అలాంటివన్నీ. వాటన్నిటిని నీట్గా చేసుకోవాలి కదా. ఆ కష్టాన్ని మాత్రం ఎవరు గుర్తించరు. అమ్మో ఇంత ఛార్జ్ చేస్తుంది, అమ్మో అంత ఛార్జ్ చేస్తుంది అంటారు. మరి ఈ మిషన్లు మనకి 20,000, 30,000 ఛార్జ్ అవుతున్నాయండి. వాటన్నిటిని మనం ఎప్పుడు తీర్చాలి? 200, 300కి కుట్టుకుంటూ కూర్చుంటే నాకు అర్థం కాదు. దారాల వాళ్ళు ఫ్రీగా ఇవ్వరు, కరెంటు ఫ్రీగా రాదు, మనం వెళ్ళి షాపింగ్ చేయడం ఫ్రీగా రాదు.
వీటన్నిటికి కావాల్సిన మెటీరియల్ కొనడానికి. మాటలు మాత్రం అనేస్తారు. ఇది కూడా చూపించలేదండి కటింగ్లో. పళ్ళు పార్ట్లో కుచ్చులు వచ్చినాయి, దాన్ని సగానికి కట్ చేసి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసి పైన ఫినిషింగ్ ఇచ్చేసాను అంతే. దీన్ని చేయడానికి, ఐరనింగ్ చేయడానికి నాకు ఎంత టైం పట్టిందంటే అసలు చూడ్డానికి ఇంత చిన్నగా ఉంది. మన చీర చెంగు సైడ్కి దోపుతాం కదా, సేమ్ అది అలా ఆ ఫీల్ రావడానికి అనమాట ఇది. ఎంత టైం పట్టింది ఇంత చిన్నది చేయడానికి, అమ్మ బాబోయ్ అనిపించింది. ఇంకా మొత్తానికి వీటిని అయితే ఇలా కంప్లీట్ చేసేసాను. మీరు కూడా ఈ వీడియోలో చూసి ప్రాక్టీస్ చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో చెప్పండి తప్పకుండా. ఎందుకంటే మీ పిల్లలు కూచిపూడి డ్యాన్స్కి వెళ్తున్నారు అంటే అది మీ చేతులతో కుడితే అసలు ఆ కళలో మీరు కూడా భాగమైనట్టే అండి. ఎంత హ్యాపీగా ఉంటుందో ఆ ఫీలింగ్ అసలు మాటల్లో చెప్పలేము. ఫస్ట్ టైం నేనైతే చాలా ఎమోషనల్ అయిపోయాను. అసలు అది డ్యాన్స్ ఎలాగో నేర్చుకోలేకపోయాను, దేవుడి దయ వల్ల ఈ భాగ్యమైనా నాకు దక్కింది దీంట్లో పార్ట్గా అవ్వడానికి అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా మెయిన్ డ్రెస్ కూడా అందుకే ఎట్లా అయినా నేర్చుకోవాలని చెప్పేసి నేర్చుకున్నాను. మరి మీ అందరికి కూడా కావాలి కదా, సో మీరు కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవ్వాలని చెప్పేసి అని మీకోసం ఇంత ఈజీ స్టెప్స్లో అయితే చూపిస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకండి. మధ్య మధ్యలో ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ టిప్స్ ఉంటే చెప్తాను కదా. నాకు జరిగిన అనుభవం మీకు ఇలా అవ్వకూడదు, ఈజీగా అవ్వాలి అంటే అవన్నీ చెప్తున్నాను కదా, సో అందుకని స్కిప్ చేయొద్దు. ఫైనల్గా నాకైతే డ్రెస్ మొత్తం రెడీ అయింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, యూస్ఫుల్గా ఉందా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా నాకైతే కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.